మొన్న తెలంగాణ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తయి కొంతమందిది మారడం ఇది చూసాం కదా. చివరికి లోకల్ వాళ్ళకి కాకుండా అభిషేక్ మను సింఘ్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. వైసీపీది తగ్గిపోబోతున్నాయి. వైసీపీకి ఇప్పుడు 7 ఉన్నారు, 4 వెళ్ళిపోతారు, ఇంకా 3 మిగులుతారనమాట. పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, పరిమళ నత్వాని తో పాటు సానా సతీష్ పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఈ 4 దాంట్లో సానా సతీష్కి మళ్ళీ ఇవ్వడానికి లోకేష్ సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా రాజేష్కి ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఇది లోకేష్కి కావాల్సిన అవసరం. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ రాజేష్కి మొన్న అధికారికమైనటువంటి పదవి ఇచ్చారు, జాతీయ స్థాయి పదవి ఇచ్చుకొచ్చారు. కాకపోతే అధికారిక పదవి కావాలన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఓవరాల్గా 4 సీట్లలో తెలుగుదేశానికి 2, 1 జనసేన, 1 బీజేపీకి. బీజేపీది అన్నామలైకి, జనసేనది లింగమనేనికి ఇస్తారన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు మరి ఒకవైపునేమో భాష్యం రామకృష్ణ అడుగుతున్నారు, ఇంకొక వైపునేమో గల్లా జయదేవ్ అడుగుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మిగతా ఇటు చింతకాల అయ్యన్న పాత్రుడు కొడుకు అడుగుతున్నారు, వర్లరామయ్య అడుగుతున్నారు, ఎంఏ షరీఫ్ అడుగుతున్నారు, తొండెపు దశరథ జనార్దన్ అడుగుతున్నారు, కమ్మపాటి రామ్మోహన్ అడుగుతున్నారు. ఇప్పుడు లింగమనేనికి ఇస్తే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినట్టు అవుతుంది. సానా సతీష్కి ఇచ్చిన తర్వాతన ఇంకొక కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారా, బీసీకి ఎవరికైనా ఇచ్చేట్టయితే నాకు ఇవ్వండి అని చింతకాయల విజయ్ లేకపోతే ఇట్లా అడుగుతూ ఉన్నారు. అయితే రాజేష్కి ఇవ్వాలన్నటువంటిది మాత్రం బలమైనటువంటి సంకల్పం లోకేష్కి ఉంది. మరి చంద్రబాబు గారు అలాగా ఇస్తారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.